హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో కిడ్నీకి సంబంధించి షుగర్కి సంబంధించిన సమస్యలను న్యాచురల్ పద్ధతిలో ఎలా నివారించుకోవాలనేది చూద్దామండి. కీళ్ళవాతముకు కూడా న్యాచురల్ పద్ధతిలో ఎలా నివారించుకోవాలని నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అంతకన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ తీయడానికి నాకు సపోర్ట్గా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది తిప్పతీగ అంటారు. మీరు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఈ తిప్పతీగ షుగర్కి చాలా యూజ్ అవుతుంది. ఈ ఆకులు కానీ, ఈ ఆకులైతే షుగర్ ఉన్న వాళ్ళు డైలీ ఒక 5 to 6 తీసుకెళ్ళి శుభ్రంగా కడిగి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ముందు ఒక అరగంట ముందు ఇవి తిన్నారంటే మీరు ఇంకా ట్యాబ్లెట్స్ కూడా యూజ్ చేయక్కర్లేదండి. ఒక 40 days చేయండి. 40 రోజులు చేశారంటే మీకు షుగర్ నార్మల్ అయిపోద్ది. ఇంకా ట్యాబ్లెట్స్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది. షుగర్ ఉన్న వాళ్ళకి మంచి రిజల్ట్ అయితే వస్తుందండి. మనకి ట్యాబ్లెట్స్ యూజ్ చేయకుండా ఈ న్యాచురల్ పద్ధతిలో చేయడం వల్ల షుగర్ కంట్రోల్ అవుతుంది. అండ్ మనం డైట్ కూడా పాటించాలి. ఇవి ఒక 40 days యూజ్ చేశారంటే 40 రోజులు మీకు మంచి రిజల్ట్ వస్తుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి, ఇది మీకు తెలిసే ఉంటుంది. నార్మల్గా దీన్ని అటిక మామిడాకు అంటారు మా సైడు. ఇవి 2 రకాలు ఉంటాయి. కాడలు వచ్చేసి ఒకటి రెడ్ కలరు, ఇంకొకటి వచ్చేసి తెల్లగా ఉంటుంది. సో రెడ్ కలర్ మనకి హెల్త్ పరంగా ఏమి యూజ్ అవ్వదు. కొంతమంది కూరలలో యూజ్ చేస్తారు. బట్ వైట్ కలర్ మాత్రం చాలా యూజ్ అవుతుందండి కిడ్నీ పేషెంట్స్కి. వీళ్ళకి కిడ్నీలో ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ, డయాలసిస్ వాళ్ళు కానీ ఇది కానీ రోజు మార్నింగ్ టైమ్స్ పొరగడుపున ఆకుని కషాయంలాగా తాగితే మార్నింగ్ టైమ్స్, సో కిడ్నీ పేషెంట్స్కి కూడా మంచిగా క్యూర్ అవుతుందండి. ఇన్ఫెక్షన్ ఉన్నా లేదా స్టోన్స్ ఉన్నా డయాలసిస్ వాళ్ళకి మంచిగా యూజ్ అవుతుంది. ఇది కూడా మనకి విలేజెస్లో ఎక్కడైనా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి, ఇది అందరికీ తెలుసు, జిల్లేడాకులు. ఇది ఎందుకు యూజ్ అవుతుందా అంటే, మనకి కాళ్ళు వాపులు వస్తాయి కదండి. సో ఆ వాపుల మీద మనకి ఈ ఆకులు తీసుకెళ్ళి ఆముదం శుభ్రంగా ఈ ఆకులకు రాసి కొంచెం వేడి చేసి మన కాళ్ళకి వాపు ఎక్కడ ఉంటే అక్కడ కట్టుకొని అండ్ ఒక 2-3 hours తర్వాత తీస్తే మనకు ఆ వాపు అనేది పోద్దండి. అండ్ ఇంకొకటి, మనకి మోకాలు నొప్పులు ఉన్నప్పుడు ఈ ఆకులు తీసుకెళ్ళి పాలు ఉంటాయి కదా, ఆ పాలను మన మోకాల దగ్గర ఈ ఆకుల పాలేసి కాటన్ క్లాత్తో కట్టండి. ఒక 2 hours తర్వాత మీకు ఆ నొప్పులు తగ్గుతాయి. వల్ల కీళ్ళవాతం సమస్య కూడా పోతుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఈ వీడియో యూజ్ అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.